తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం, కానీ అందులో ఏవో చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక దొర్లుతూ ఉంటాయి. అసలు ఈ పద్ధతిని అంటే ఎలా దీపారాధన చేయాలి, ఎలా ముగించుకోవాలి అనే విషయాలని మరొక్కసారి ప్రేక్షకుల కోసం మీరు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దీపారాధన చేస్తున్నాము అంటే దీపం వెలిగింది అంటే అక్కడ భగవంతుడు వచ్చాడనే స్పృహ ఉండాలి మనకి. ఫస్ట్ దీపం వెలిగింది, భగవంతుడు అక్కడికి వచ్చాడు. అప్పటి వరకు కనబడని ఫామ్లో లేనటువంటి ఒక అగ్ని వచ్చింది అక్కడ. ఇంకోటి ఏంటి, అగ్ని ద్వారా దేవతలు వస్తారు అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఒక దీపం మనకి వాయు పురాణంలో ఉంది. 38 నుంచి 40 ఆల్మోస్ట్ దోషాలు తగ్గుతాయి దీపం. అందుకే మన కార్తీక మాసంలో కూడా 360 ఒత్తులు దీపాలు వెలిగిస్తాం. అయితే ఈ కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి కానివ్వండి, అమావాస్య, ఈ మొత్తం మీద 360 వెలిగిస్తూ ఉంటాం. అయితే ఎందుకు వెలిగిస్తాము అంటే, ఏదైనా ఒక రోజు ఎక్కడ మిస్ అయితే ఇక్కడ కవర్ అవ్వడం కోసం. రైట్, మనం ఆ సబ్జెక్ట్ పక్కన పెడతాం. విషయం దగ్గరికి వస్తే కనుక, ఒక దీపం వెలిగించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజ చేసుకునేటువంటి విధానంలో ఫస్ట్ చేసే దీప ప్రజ్వలన చేస్తాం. అందులో శాస్త్రంలో చెప్పినటువంటిది 3 ఒత్తులు వెలిగించాలి. 3 ఒత్తులు, బ్రహ్మ విష్ణు రుద్రుడు. తూర్పు వైపు చూసేలా ఉండాలి దీపం, మన వైపు కాదు. చాలా మంది తెలియక మన వైపు పెట్టుకుంటారు. తూర్పు వైపు అంటే తూర్పులో భగవంతుడు ఉంటాడు, అటువైపు చూసేలా ఉండాలి దీపం వెలగడం అనేది. ఇట్లా ఉందంటే ఇటువైపు ఒత్తు ఉండాలి, తూర్పు వైపు. చాలా మంది తెలియక ఇటువైపు ఒత్తులు పెట్టుకుంటారు, మన వైపు పెట్టుకుంటారు. అలాగా ఇటువైపు పెట్టాలి. రెండవది, దీపారాధన చేసిన తర్వాత దానికి పసుపు, కుంకుమ, గంధము, ఆ దీపారాధన కుంకుమకు పెట్టి, దానికి ఆ కుందికి పెట్టి అక్కడ కొన్ని అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. గురుగారు, మరి పడమర వైపు దేవుణ్ణి కొంతమంది ఇంట్లలో కుదరక పడమర వైపు కూడా పూజిస్తుంటారు. అసలు పెట్టకూడదు అంటారా? గుడిలో పడమర వైపు ఉంటాడు దేవుడు, ఆలయాల్లో అన్నిట్లో పడమర వైపు ఉంటాడు. ఇంట్లో తూర్పు వైపు ఉండాలి. పడమర అసలు ఉండకూడదు. అంటే ఇంకే ఎక్కడో తెలియ కొంతమంది పెట్టుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ తూర్పు భాగంలో ఈశాన్యంలోనే ఉండాలి దేవుడు. ఎందుకంటే మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఈశాన్య దేవత గృహ అనేటువంటి శ్లోకం ఉంది విశ్వకర్మ ప్రకాశిక వాస్తు గ్రంథంలో. ఎందుకు అంటే అక్కడ దితి అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు ఉంటాయి. వాటి పని ఏమిటంటే, మన థింకింగ్, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన విధానాన్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏది ఎలా ఉన్నా మన పూజ గదిలోకి వెళ్ళగానే కూర్చొని ఫస్ట్ మన ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం. స్వామి ఇది ఇలా ఉంది, అలాగా అంటే మీకు కరెక్ట్ సొల్యూషన్ కావాలని పూజ గదిలో ఆలోచిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడికంటే కూడా. అప్పుడేంటి, మీ ఆలోచనని కనెక్ట్ చేస్తుంది దేవుడితో అది. అందుకని తూర్పు వైపు ఈశాన్య భాగంలో ఉండాలి. ఈశాన్యంలో కుదరలేదు పూజ గది, అప్పుడు ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయం వరకు వెళ్ళొచ్చు, కానీ ఆగ్నేయంలో పెట్టకూడదు. ఈశాన్యంలో కొంతమంది తలుపు ఉంది, లేదా ఇటు ఉత్తరం వైపు, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, ఉత్తరము, ఉత్తర వాయువ్యం వైపుకి వెళ్ళవు, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇంకా అంతమించి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇదంతా దేవతా స్థానం, ఇదంతా పితృదేవతా స్థానాలు ఇవన్నీ అనమాట. అందుకని అలాగా ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధము వాటికి అలంకరణ చేసి అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. ఇందులో 2 కుందులు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఒకటైనా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఒకటే పెట్టుకుంటున్నారు, రెండోది పెట్టుకోవట్లేదని భయం ఏమక్కర్లేదు. ఒకటేంటంటే, దీపారాధన ఇంట్లో నిత్యము గనక వెలిగినట్లయితే ఆ ఇంటికి ఎటువంటి దుష్ట శక్తులు రావు అని మన శాస్త్రం. మనకి చాలా మంది ఈ విషయం తెలియక, ఇంట్లో ఎవరైనా గతించినట్లయితే ఆ సంవత్సరం అంతా పెట్టరు తెలియక. అసలు అలా చేయకూడదు. 11 రోజుల వరకు వాళ్ళ కోసం పెడతారు దీపం, ఆ ఫోటో ముందు. అవునా? 11వ రోజు అయిపోగానే మనం ఇంట్లో నిత్య దీపారాధన చేయవచ్చు, చెయ్యాలి కూడా. ఇంట్లో దీపారాధన చేయకపోతే శ్మశానంతో సమానంగా చెప్పారు శాస్త్రంలో. మీకు ఎందుకమ్మా, ఏదైనా ఊరు వెళ్ళారు, ఊరు నుంచి వచ్చారు, తలుపులు తీశారు, అట్లా ఏదో అనిపిస్తుంది చూడ, 1 వారం రోజులు వెళ్ళేసరికి ఎందుకో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అక్కడ. మీరు మళ్ళీ నీట్గా తుడిచి దీపారాధన చేయగానే మళ్ళీ కొంచెం రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి అలా గంటలు గడుస్తున్నా కొద్దీ ఏదో తెలియని ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఎక్కడైతే దీపారాధన లేదో అక్కడికి ఇమీడియట్లీ కొన్ని ప్రేతలు వచ్చి చేరతాయి. కొన్ని ప్రేతాత్మలు వచ్చి చేరతాయమ్మా అక్కడ. ఎందుకంటే వాటికి అలాంటిదే కావాలి. అందుకే చూడండి, సూర్యుడు ఉన్నంత కాలం ఇవి రావు, చీకటి పడ్డాకే వస్తాయంటుంటారు. ఎందుకు, ఆ వెలుగుకు ఉండవు అవి. ఇక్కడ ఏమవుతుంది, మీరు దీపం పెట్టి ఒక దేవతా స్వరూపాన్ని స్మరిస్తున్నాడు, ఏమవుతుంది, అక్కడ దేవత వచ్చింది అక్కడికి. ఎప్పుడైతే దేవతా స్వరూపం మీ యంత్రం ద్వారానో, మీ లలితాసహస్రనామాల ద్వారానో, విష్ణు సహస్రనామాల ద్వారానో వచ్చింది అక్కడికి, వెంటనే ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. సూర్యుడికి వెలుగుకి ఎలా అయితే చీకటి పోతుందో
అది వెళ్ళిపోతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఉదయము సాయంత్రం దీపం పెడతారో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో యజమాని అంటే ఇంట్లో ఉండే పురుషుడు కనుక దీపం పెడతా ఆ దీపం ఇంట్లో ఉండే వాళ్ళందరినీ రక్షిస్తుంది. స్త్రీమూర్తి కనుక పెడితే కేవలం ఆవిడ వరకే ఉంటుంది ఆ ఫలితం. ఏదో కొద్దిగా ఇప్పుడు కొన్ని నోములు అవి ఉంటాయి, అలాంటప్పుడు కొంచెం ఆ నోము వాళ్ళ కోసం భర్త కోసం అని అట్లా చేస్తారు. అప్పుడు కొంచెం కానీ శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇంట్లో పురుషుడే పెట్టాలి. ఈ పురుషుడు పెట్టడానికి స్త్రీ కంప్లీట్గా సహకరించాలి. ఆ అలంకరణ అవన్నీ సర్ది చేసి ఇవ్వాలి. అప్పుడు ఆ పురుషుడు వచ్చి చక్కగా దీపారాధన చేసి పూజ కనీసం ఒక 10 నిమిషాలైనా చేసుకోవాలి. పంచోపచార పూజ. ఇప్పుడు చాలా మంది పూజ అంటే ఏదో పెద్దది అనుకుంటాం, ఏం అక్కర్లే. సింపుల్గా ఆచమనం చేసుకొని గణపతిని అర్చించి దాని తర్వాత 2 అక్షింతలు వేసి సింపుల్గా ఒక గంధం పుష్పాన్ని కొంత గంధం తీసి గంధం ఇస్తున్నాను స్వామి, మీకు మంత్రం రాలేదు స్వామి, నేను నీకు ఈ గంధాన్ని సమర్పిస్తున్నాను, నేను మీకు ఈ పుష్పాన్ని సమర్పిస్తున్నాను, ఈ దీపాన్ని చూపిస్తున్నాను, ఈ ధూపాన్ని చూపిస్తున్నాను, ఈ నైవేద్యం పెట్టాను స్వామి స్వీకరించాను. మీరు కనుక మనసులో అనుకోగలిగితే స్వామి స్వీకరిస్తాడు. మీకు మంత్రమే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టు. భక్తి ఉండాలి, భావన ముఖ్యం. మీకు భక్తి భావన ఏమీ లేకుండా మీరు మంత్రం చదివినా అక్కడికి రాదు దేవత, అది స్వీకరించదు, కేవలం చూసి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు పూజ చేసినప్పుడు అక్కడ వస్తున్నాం మా దేవత, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా స్టార్ట్ చేయగానే దేవత వచ్చి కూర్చుంటుంది అక్కడ, చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాడు, నవ్వుకుంటుంది. చిన్నపిల్లల పూజ చేస్తే నవ్వుకుంటుంది, భక్తిగా చేసినా సరే ఆనందిస్తుంది. కానీ మీరు ఎంత భక్తిగా చేస్తున్నారనే దాని మీద ఆవిడ స్వీకరిస్తుంది. భక్తి లేకపోతే స్వీకరించదు. మీరు ఒక ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మీకు రెస్పెక్ట్ఫుల్గా ఒక ఆనందంగా ఇస్తే మీరు స్వీకరిస్తారు, కానీ ఏదో అక్కడ పట్టేసి తిను అని ఇస్తే మీరు తీసుకుంటారు? తీసుకోలేము. అసలు మనుషులమే మనం తీసుకోము, దేవతా స్వరూపం ఎందుకు తీసుకుంటుంది? అది గనక చేయగలిగితే ఏ ఇంట్లో అయినా వాళ్ళని ఏదో రూపంలో అది కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ దీపాన్ని దానం కూడా ఇస్తారు. దీపం పెట్టడమే కాకుండా దీప దానాలు చేస్తారు. దీపదానం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే ఒక దీపం పెట్టి దానికి మళ్ళీ కొన్ని ఆకు ఒక్క కొన్ని ఫలాలు ఇవన్నీ పెట్టి ఆ దీపాన్ని అలా దానం ఇస్తారు. దీపం దానం ఇవ్వడం ద్వారా అజ్ఞానంతో చేసేటువంటి పనులన్నీ తొలగిపోతాయి. నేనేదో అజ్ఞానంలో చేశానంటే కొన్ని అవన్నీ నన్ను వెంటాడతాయి అనుకునేటువంటివన్నీ తొలగిపోతాయి. అంటే మీకు కావాలని చేసిన పాపాలు కదా, అజ్ఞానంలో జరుగుతాయి కొన్ని. అరే నాకు తెలియక చేశాను అని ఇప్పుడు బాధపడుతుంటాం. అలాంటి దోషాలు పోతాయి దీపదానం చేయడం ద్వారా. ఓకే, అలాగే దీపదానం చేయడం ద్వారా సంతాన అభివృద్ధి ఉంటుంది. వివాహం అవ్వని వాళ్ళు ఎంత దీపదానం చేస్తే అంత వివాహ యోగం కలుగుతుంది. ఎందుకంటే అగ్ని జాతకుడికి అంటే ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఆయుష్ని పెంచుతుందమ్మా అగ్ని. నిత్య దీపారాధన ఆయుష్ని పెంచుతుంది. నిత్య దీపారాధన వివాహ దోషాలు తొలగిస్తుంది. నిత్య దీపారాధన సంతాన అభివృద్ధినిస్తుంది. నిత్య దీపారాధన మీకు అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది. ఇట్లా చాలా చెప్పారు శాస్త్రంలో. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలుగుతాయి. అయితే ఈ దీపంలో కూడా శ్రేష్టమైనటువంటివి అంటే రకరకాల కుందులు చెప్పారు. బంగారు కుంది, వెండి, స్టీలు ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ ఎవరైతే మట్టి దీపం వాడతారో ఆ మట్టి దీపాన్ని మాత్రం వాళ్ళ దగ్గర మట్టి దీపమే ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని 2వ రోజు వాడాలనుకుంటే నీట్గా కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఆ మట్టి దీపం అదే మళ్ళీ వెంటనే పత్తి తీసి పెడతారు. అలా మాత్రం పెట్టకూడదని చెప్పింది శాస్త్రం. మామూలు కుందులు కూడా కడుక్కుంటాం కాస్త వేడి నీళ్ళతో కడిగి లేకపోతే కొంచెం కాల్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు, తప్పేం. ఓకే గురుగారు, సో నిత్యం దీపారాధనే అయినా కూడా చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. సో చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.